కొన్ని సార్లు కొన్ని వీడియోలు చేయాలంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకు టాలెంట్‌కి తగ్గ గుర్తింపు ఇవ్వలేకపోతారో ఒక్కొక్కసారి. ఎంత బాధగా ఉంటది ఆళ్ళకి. ఎంత కష్టపడి ఇన్ని వారాలు ఎంతగా జనాల్ని నవ్వించి, జనాల్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి, నువ్వు టాప్ 1లో గాదు, 2లో గాదు, 3లో గూడా గాదు. టాప్ 4లో ఉంటావు. టాప్ 4లో ఉన్నావు అని చెప్పి అతని టాలెంట్‌కి తగ్గ గుర్తింపు ఇవ్వకుండా బయటికి పంపించేస్తుంటే, అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటది? నిజంగా నాకు ఇలాంటివి చెప్పాలంటే చాలా బాధగా ఉంటది. ఎంత చేశాడు 'ఇమాన్యుయల్'. ఎంత అలరించాడు. 'గుండంకుల్' దగ్గర నుంచి మొదలైన ఆయన ప్రస్థానం మనల్ని ఎప్పటికప్పుడు నవ్విస్తానే ఉన్నాడు గదా! ఎప్పటికప్పుడు మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానే ఉన్నాడు గదా! అలాంటి 'ఇమ్మాన్యుయల్‌లో' 'బిగ్ బాస్' నీకేం కనపడలా. ఏమి అంత దారుణంగా నాలుగో ప్లేస్ నువ్వు కేటాయించి, పోనీ సూట్‌కేసుల్లో పోనీ మనీ అన్నా ఇచ్చావంటే అది కూడా ఇవ్వకుండా ఒక టాలెంట్‌ని ఇంతగా ఎంటర్‌టైన్ చేసిన టాలెంట్‌ని నువ్వు బయటికి పంపించేసావు. ఇప్పుడున్న ఐదుగురిలో ఆయనకి ఏం తక్కువ? నా క్వెషన్ అదే. ఆయనకి ఏం తక్కువ? ఎందుకు ఆయన్ని అంత దారుణంగా, అంత అన్యాయంగా బయట పంపించాల్సిన నాలుగో ప్లేస్‌లో పంపించాల్సిన అవసరం ఏముంది? దీన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే 'బిగ్ బాస్' స్క్రిప్టెడ్. ఆల్రెడీ విన్నర్ డిసైడ్ అయ్యే ఉంటారు ఇందులో. తనూజ్‌కి ఏం టాలెంట్ ఉంది? ఆమెని నంబర్ 1 పొజిషన్‌లో పెట్టడానికి. పోనీలే, పోనీ ఫస్ట్ నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో, సెకండ్ ఎవరైనా థర్డ్ పొజిషన్‌కి కూడా అతను అర్హుడు కాదా? అది నా క్వెషన్. చాలా ఈ న్యూస్ ఇన్న దగ్గర నుంచి నిజంగా మనసు చాలాగా ఏదోలా అయిపోయింది. హ్మ్. ఎందుకు ఈ విధంగా ఒక్కోసారి జరుగుతా ఉంటాయి. ఒక్కొక్క టాలెంటెడ్ పర్సన్ గురించి, టాలెంటెడ్ పర్సన్స్ మనల్ని అంతగా అంటే మన కళ్ళ ముందు కనపడుతున్న మనం గుర్తించలేని పరిస్థితి. అంటే మనం గుర్తించినా అతనికి గుర్తింపు దొరకని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇది చాలా దారుణం అండి. ఏం జరిగిందంటే నిన్న ఫిఫ్త్ పొజిషన్‌లో సంజన గారున్నారు. ఆమెని శ్రీకాంత్ అండ్ ఆళ్ళ అబ్బాయి ప్రమోషన్స్ కోసం వచ్చినట్టున్నారు. ఆమెని బయటికి తీసుకెళ్ళిపోవడం. ఆహ్, ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది సంజన గారు. సెకండొచ్చి అందరికి షాక్ అనమాట. అనిల్ రావిపూడి వచ్చాడు. సినిమా ప్రమోషన్ భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళి ఏమీ ఆఫర్ చేయకుండా ఎమ్మాన్యూయల్‌ని బయటికి తీసుకొచ్చడం జరిగింది. కళ్యాణ్, డిమాండ్, తనూజ షాక్‌లో ఉండిపోయారు. ఏంది ఫోర్త్ పొజిషనా అని చెప్పి. ఆళ్ళకే షాక్‌గా ఉందంటే ఇంక బయట ఆడియన్స్‌కి ఎలా ఎలా ఉండుంటది. ఎందుకు బిగ్ బాస్ ఇలా చేశాడు? నాకు ఇదంతా ఒకసారి ఈ న్యూస్ విన్నప్పుడల్లా నాకు విన్న 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 క్షణం నుంచి అయ్యే ఒక టాలెంటెడ్ పర్సన్ గురించి అట్‌లీస్ట్ మనమన్నా ఒక వీడియో చేయాలి. మనమన్నా జ మన వంతు కృషిగా అతను చేసిన అతను చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ గురించి చెప్పాలి. సంజన ఓ పక్క నుంచి హౌస్‌లో దొంగతనాలు చేస్తూ ఒకళ్ళ మీద అం అరాచకం సృష్టించిన పరిస్థితుల్లో ఈయనుండి కాదమ్మా అలా కాదు ఇలా అని చెప్పి ఆమెను కంట్రోల్ చేసి హౌస్‌ని మంచిగా నడిపించాడు. అతని జోక్స్ గాని ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు. సంజన గారు ఎక్కడుంటే అక్కడ గొడవలు. ఈయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు కాదా? ఎంత బాగా ఎంటర్‌టైన్ చేసాడు అందరిని. ఎంత బాగా నవ్వించాడు. అసల ఇమాన్యుయల్ లేకుండా 'బిగ్ బాస్ 9'ని మీరు ఊహించుకోగలరా? అసలా ఈ 'బిగ్ బాస్' సీజన్ చాలామంది చూస్తున్నారు అంటే అది ఇమ్మాన్యుయల్ గురించి కాదని మీరు అనగలరా? ఎంత బాగా ఎంటర్‌టైన్ చేసాడు. గుండెల మీద చేయేసి చెప్పండి. అసలు ఎంతమంది జబర్దస్త్ కమెడియన్స్ 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చినా గాని ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇమ్మాన్యుయల్ ఇచ్చినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఎవరైనా ఇచ్చారా? ఎందుకు అన్యాయంగా అతనికి అంత అన్యాయం జరిగింది? చాలామంది ఎవరు 'అవినాష్' గాని, 'ఫైమా' గాని చాలామందొచ్చారు. వచ్చి 'చంటి' గాని వీళ్ళందరూ ఇంపాక్టే చూపించలేకపోయారు. స్టేజ్ మీద చేసే కామెడీ వేరు. లైవ్‌లో 15 మంది డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, డిఫరెంట్ మెంటాలిటీ నుంచి వచ్చి ఒక హౌస్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్న పరిస్థితుల్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకునే పరిస్థితుల్లో నేనున్నాను మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి. నేనుంటే మీరు నవ్వుతారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అన్నా రానివ్వండి, మీ మెంటాలిటీ ఎలాంటిదైనా కానివ్వండి, మిమ్మల్ని నవ్వించే
టాలెంట్ నాలో ఉందని నిరూపించిన వాడు ఇమ్మాన్యుయల్. కాదంటారా? ఇంత గొప్పగా, ఇంత మంచిగా ఎంటర్‌టైన్ చేసిన ఆ మనిషికి 'బిగ్ బాస్' కట్టిన ఖరీదు నంబర్ 4 ప్లేస్. ఎంత అన్యాయం అండి. ఎంత దారుణం. నాకు ఇంకోటి కూడా అనిపించింది. ఏంటంటే ఇమ్మాన్యుయల్‌కి డిమాండ్ లాస్ట్ 2 వీక్స్‌లో ఎంతన్నా చేయనివ్వండి. నేను డిమాండ్‌ని కాదని అనట్లే. అయి నేను డిమాండ్ గురించి మూడో ప్లేస్‌లోకి వస్తున్నాడు స్లోగా అని చెప్పి పెట్టింది వీడియో నేనే. కాకపోతే నువ్వు మొత్తం గేమ్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినా గాని, మన ఇమ్మాన్యుయేల్ అంత అయితే కాదు డిమాండ్. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే ఇమ్మాన్యుయేల్ అండి. హౌస్‌లోకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇమ్మాన్యుయేల్‌ని మీరు చూడండి కావాలితే. హౌస్‌లోకి వచ్చిన గెస్ట్‌లు గాని, హౌస్‌లోకొచ్చిన ఆళ్ళ ఇంట్లో వాళ్ళు గాని, లేపోతే బయట ఆహ్, ప్రమోషన్స్ కోసం వచ్చినోళ్ళు గాని, ఫస్ట్ లేపేది ఇమ్మాన్యుయేల్‌నే. మీరు మొత్తం ఎనకాల ఎపిసోడ్‌లన్నీ తీసి చూడండి. ఇమ్మాన్యుయేల్ నువ్వు చేస్తున్నావు. ఎంటర్‌టైన్ చేస్తున్నావు. ఆళ్ళు ఎవరి గురించైతే ఆళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళ గురించి మర్చిపోయి ఇమ్మాన్యుయేల్ గురించి మాట్లాడేవాళ్ళు. అంటే దాని టాలెంట్‌ని మిగిలినోళ్ళందరూ గుర్తుపెట్టారు. ఇంతమంది గుర్తుపెట్టారు. 'బిగ్ బాస్' గుర్తుపట్టలేదా? అంటే ఇప్పుడు చూసిన ఆడియన్స్ అందరూ గుడ్డోళ్ళా? అంటే మీరు చెప్తే అన్నీ నమ్మేయడానికి మేమేమన్నా చెవిలో పువ్వులు పెట్టుకున్నామా? ఎందుకు అన్యాయంగా ఒక మనిషిని అట్‌లీస్ట్ పోన్లే ఇంత కష్టపడ్డావు. నువ్వు అట్‌లీస్ట్ దాని డిజర్వింగ్‌గా ఎంతో కొంత మనీ ఇచ్చి పంపించాల్సింది కదా! అది కూడా చేయలేదు. నాకైతే చాలా బాధనిపించింది. నేను ఇంకోటి కూడా ఆలోచించాను. ఏంటంటే, కామనర్‌గా వచ్చిన 'డిమాండ్ పవన్' చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్‌లోంచి వచ్చాడు. ఆళ్ళ ఫాదర్‌కి ఆపరేషన్ అయన్నీ ఉన్నాయి. మేబీ 'బిగ్ బాస్' ఆలోచించిందేమో అట్‌లీస్ట్ ఇమాన్యుయల్ కన్నా కొంచెం డిమాండ్‌కి ఇస్తే బావుంటదేమో, అతనికి యూజ్ అవుతదేమో అని. ఇప్పుడు గ్యారంటీగా ఈరోజు ముగ్గురున్నారు లోన. పవన్ కళ్యాణ్, తనూజ అండ్ డిమాండ్. డిమాండ్ గ్యారంటీగా 50-25 లోపు మనీ ఆఫర్ చేసి, సూట్‌కేస్ ఆఫర్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఎంతో కొంత 20,00,000 అన్న మినిమమ్ ఈరోజు డిమాండ్ పవన్ తీసుకెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. నేను ఆయన డబ్బులు తీసుకెళ్తున్నాడు, అతను థర్డ్ ప్లేస్‌లో నాకు అది కాదు గానీ, ఇతనికి ఎందుకు ఇంత లో చేసేసారు? అంటే 'రితు' ఎలిమినేషన్ గానీ, 'భరణి' ఎలిమినేషన్ గానీ, ఇయన్నీ నాకు తెలిసి ఈళ్ళు ముందే మాట్లాడుకున్నారా ఏంటి? ఈ ఈ పొజిషన్‌లో ఎళ్ళిపోవాలి అని జెప్పి ఎవరు నోరు తెరవలేదు బయటకొచ్చిన తర్వాత కూడా. ఈళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యి ఉందా అని చెప్పి నాకు డౌట్ వస్తా ఉంటది ఒక్కోసారి. కానీ కళ్ళ ముందే మనోడు ఎళ్ళిపోతా ఉంటే బాధ కలగకుండా ఉండని ఈరోజు ఎపిసోడ్ చూడండి నిజంగా. ఎమాన్యుయల్ నిజంగా జెన్యూన్‌గా ఆడాడా లేదా? అతను ఎంత బాధపడతా బయటికెళ్ళి ఉండుంటాడో. నేను అనుకుంటున్నాను నేనైతే చూడలేదు గానీ, అతన్ని క్లోజ్‌గా ఈరోజైతే వాచ్ చేయండి. ఇది చాలా చాలా దారుణం. అండ్ ఎమాన్యుయల్ మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ గురు. నిజంగా నీ వల్లే తనూజ్ లేకపోయినా, కళ్యాణ్ లేకపోయినా, మిగిలినోళ్ళు ఎవరు లేకపోయినా చివరికి నేను చెప్తున్నా. హోస్ట్ నాగార్జున లేకపోయినా గానీ, ఒక ఇమ్మాన్యుయేల్ ఉండుంటే, ఒక్క ఇమ్మాన్యుయేల్ చాలు 'బిగ్ బాస్' హౌస్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి అని అనిపిస్తుంది నాకైతే. ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు నాకనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎనీహౌ కంగ్రాట్స్ డిమాండ్ పవన్. అట్‌లీస్ట్ కామనర్‌గా వచ్చావు. నువ్వు డిజర్వింగే కాదని నేను అంటలేదు. నువ్వు మంచిగా అమౌంట్ తీసుకొని వెళ్తావు. ఇంకా ఇంత జరిగిన ఇమ్మాన్యుయల్‌ని బయటకి గెంటేసినప్పుడు 'బిగ్ బాస్' తనూజకి తప్ప కళ్యాణ్‌కి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు నాకు తెలిసి. సో, విన్నర్ నాకు తెలిసి తనూజే అవుతది. రన్నర్స్ అప్‌గా మన పవన్ కళ్యాణ్ పడాలా ఉంటాడు. ఆయన కూడా హ్యాపీ ఎందుకంటే ఆమెకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు కాబట్టి. సో, థర్డ్ పొజిషన్ డిమాండ్, ఫోర్త్ ఇమ్మాన్యుయల్ అండ్ ఫిఫ్త్ సంజన గారు. ఇది ఇలా జరిగింది. మీకు గనక నేను చెప్పిన దాంట్లో అట్‌లీస్ట్ కొంచెం అన్నా మీకు కనెక్ట్ అయ్యి అనిపిచ్చి ఉంటే తప్పకుండా, తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్. ఎందుకంటే ఈ కామెంట్స్ అన్నీ పక్కా ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్‌కైతే చేరాలి. వాళ్ళు కూడా మీ కామెంట్స్ చూసి అట్‌లీస్ట్ నా ఛానెల్ చూసిన కొద్దిమందైనా కొంచెం ఆనందంగా ఫీల్ అవుతారని వీడియో చేయడం జరిగింది. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.